ఒక్కటి కూడా మన ఇంటి ముందు నేను కాల్సింది లేదు. షకీలాని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం కావాలి అంటే ఇమ్మీడియట్గా స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేస్తారు. అది బలమా బలహీనత మీది? అది దట్స్ మై క్యారెక్టర్ అగైన్. దాంట్లో బలమే ఉంది, బలహీనత్వమే ఉంది. దట్స్ మై క్యారెక్టర్. ఐ యామ్ దాట్. కాకపోతే చాలా వరకు నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మీకు ఇంకేదో కహానీ చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, యూ గివ్ లైక్ దాట్, ఊరికే జస్ట్ లైక్ దాట్ ఇచ్చేస్తారు, అడిగిన వెంటనే ఇచ్చేస్తారన్న. అలా మోసపోయాను, వీళ్ళు చెప్పిన కహానీ ఒక ఫేక్ స్టోరీ అనేది ఎప్పుడన్నా అనిపించిందా? లేదు లేదు. నేను మీరు నాకు ఒక ప్రాబ్లం చెప్తే నేనేం చేస్తానంటే, ఇప్పుడు కాదు, ఇది నేను మలయాళం ఫిలిం ఆ టైం నుంచి, మీరు నాకమ్మ నా బిడ్డకి స్కూల్ ఫీజు కట్టాలా, అవునా, ఏ స్కూలు, ఓకే ఎంత ఫీజు, మీ చేతికి ఇవ్వను, నాకు మేకప్ మ్యాను వాళ్ళు వీళ్ళు ఇప్పుడు సతీష్ అందరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనేం బిజీ ఆర్టిస్ట్ని అయినా నాతో 10 మంది ఉంటున్నారు. అవును. ఈ 10 మందికి ఏం పని ఉంది? పోరా ఆ స్కూల్లో అలాంటి ఒక అమ్మాయి చదువుతుందా, ఆ అమ్మాయికి ఎంత ఫీజు కట్టేసిరా. ఎంక్వైరీ చేసేవాళ్ళు? ఎంక్వైరీ కాదు, మా వాళ్ళే కడతారు. అలా చేశాను తప్ప పెద్దగా మోసపోయేంత లేదు. 10,000 20,000 అడిగితే సరే పో ఇస్తాను తప్ప. అది తెలుసు నాకు, ఇది ఫాల్తుగా అడుగుతున్నారని తెలుసు. బట్ ఒక్క చెడ్డ అలవాటు ఉంది, నో చెప్పటం నేర్చుకోవాలా, ఇంకా నేర్చుకోవాలా. అది నో ఒక్కసారి చెప్పేది నేర్చుకున్నానంటే ప్రాబబ్లీ నా గురించి ఇలాంటి కంప్లైంట్స్ రావు. ఏం మారిపోతున్నాను, మోసపోతున్నాను అనే కంప్లైంట్స్ రావు. నో చెప్పడం అనేది కేవలం ఈ డబ్బు విషయంలోనేనా? అన్నిట్లో. వెరీ ఎమోషనల్ ఫూల్ని నేను. నాలాంటి ఫూల్ ఎవరూ లేరు. వెరీ ఎమోషనల్. అరే ఫిలిమ్స్ ఈ రోజు దాకా ఏ పిక్చర్ చూసినా ఏడుస్తాను. థియేటర్కి నేను తీసుకెళ్ళదు బయటికి, తెలియకూడదు కదా. ఏ ఫిలిం చూసినా నాకు ఏడుపు వచ్చేస్తుంది. అది యాక్టింగ్ అని తెలుసు, బట్ ఐ డోంట్ నో. సో చాలా ఇమోషనల్ పర్సన్. సో రియల్ లైఫ్లో కూడా అలాగే? ఏ ఇష్యూ అయినా సినిమా అని తెలుసు, రియల్ లైఫ్ అది సినిమా అని దానికి ఏడుస్తున్నానంటే నిజం అంతే. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. లైక్ బేబీ నా కళ్ళ నీళ్ళు అయిపోయాయి. నో మోర్ టియర్స్ ఫార్ ఫిల్మ్ అంటే ఫేక్, ఓకే. బట్ నా లైఫ్లో చాలా ఫేక్ పీపులే ఉన్నారు. వాళ్ళ కోసం ఏడిసి లేకపోతే ఇంకా ఏడవకూడదు అని నా టియర్స్ గ్లాండ్ ఉంది కదా, ఆ గ్లాండ్ కట్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో మోర్ క్రై ఫర్ రియల్ లైఫ్ ఫేక్ పీపుల్. సో లైఫ్లో ఫేక్ పీపుల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, లేకుంటే బయటి వాళ్ళు ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్సే. బయట వాళ్ళ గురించి బయట వాళ్ళండి, వాళ్ళు ఫేక్గా ఉంటే ఏంటి, రియల్గా ఉంటే ఏంటి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ మెంబర్ ఇన్ మై ఫకింగ్ బ్లడీ లైఫ్ ఇస్ ఫేక్. ఎందుకు, ఏం చేశారు? అన్నీ వాళ్ళే చేశారు. అవి నా డబ్బులు తీసేశారు. నాకు ఒక ఫంక్షన్ అంటే నన్ను రమ్మంటారు, బట్ అక్కడ ఇంకొక స్టార్ వస్తే ఎలాగో అంతే, వాళ్ళకి ఒక యాక్ట్రెస్ వచ్చినాను అంతే. బట్ యాక్చువల్లీ నేను మీకు దగ్గర సొంతం, మీరు నన్ను మీతో కూర్చోబెట్టాలా, మీకు ఏదేదో మాట్లాడుకుంటారు, ఏమీ లేదు. ఆర్టిస్ట్ లాగా నేను వస్తాను, నేను ఒక బొకే ఇస్తాను, వెళ్ళిపోతాను. అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది, వెరీ ఆర్టిఫిషియల్. సో ఫెడ్ అప్ విత్ ఆల్ దట్. ఇప్పుడు నాకు సొంతం అని ఐ డోంట్ టాక్. ఐ హ్యావ్ నో సొంతం నౌ, నో రిలేటివ్స్ ఇన్ మై లైఫ్. అండ్ నేను ఎవరితో ఉండే 4-5 ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడను. లైక్ వెన్ దే కాల్ ఐ సే హాయ్, బాగున్నారా, ఏంటి ఏదైనా అవసరం ఉందా, అప్పుడు చెప్తారు ఒక బైక్ కొనాలా, 10,000 రూపాయలు, ఫైన్, నాకు అది లేదు, నేను ఇట్లా ఇప్పుడు చెప్పడం అలవాటు చేసుకున్నారా? సొంత వాళ్ళకి అలవాటు చేసుకున్నా. బయట వాళ్ళు వచ్చి అడిగితే చేస్తాను, సొంత వాళ్ళకి మాత్రం నేను పెట్టను. వాళ్ళకు తెలుసు కదా మీరే ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు, మీ దగ్గర ఏ డబ్బు ఉంచుకోకుండా మొత్తం వాళ్ళకే ఇచ్చారు, అదన్నీ తెలుసు, మర్చిపోయారా వాళ్ళు? అది వాళ్ళని అడగాల. హౌ వుడ్ ఐ నో?